శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదవ్యాసుడు రచించినటువంటి అష్టాదశ పురాణాలు, అందులో భాగంగా గరుడ పురాణం మనం తెలియచెప్పుకుంటున్నాం. గరుత్మంతునికి శ్రీహరి చెప్పినటువంటి నరకాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి పాపాలు చేసిన వాళ్ళు ఈ నరకంలో పడతారు అనే విషయాల్ని సవివరంగా తెలియచెప్పారు. వాటిని మనము ఇప్పుడు తెలియచెప్పుకుంటున్నాం. విశసనము అనేటటువంటి ఒక నరకం ఉంది. ఈ నరకంలో డాబులు ప్రదర్శించేవాళ్ళు, గొప్ప కోసం మాట్లాడేవాళ్ళు, అలాగే డాబు దర్పంగా ఉండేవాళ్ళు, అక్కడ వాళ్ళకి ఏముందో ఏమి లేదో తర్వాత సంగతి. ముందరైతే మటుకు డాబుగా ఉండడం అంటే అందరికీ తెలుసు, ఆడంబరంగా గొప్పగా కనిపించేటట్టుగా, గొప్పగా ఉండేటట్టుగా, ఆ గొప్ప గొప్ప మాటలు మాట్లాడేటట్టుగా, ఎదుటి వాళ్ళని తక్కువ చేసేటట్టుగా, మేమే చాలా గొప్ప, ఇప్పుడే మేము ఆకాశంలో నుంచి ఊడిపడ్డాం, ఏ కష్ట సుఖాలు మేము తెలియదు మాకు, మేము అసలు భూమి మీద పుట్టిన దగ్గర నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి జీవితంలో ఉన్నాము అని ఎదుటి వాళ్ళని భ్రమింపజేసేటటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు డాబు అని చెప్తాం. అటువంటి వారిని, ఇలాంటి డాబు ప్రదర్శించే వాళ్ళని భగవంతుడు మరణించిన పిదుప వీరు ఈ విశసనము అనే నరకంలో వేసేస్తాట. అక్కడ చాలా రకాల హింసలు పెడతారు, బాధలు పెడతారు యమదూతలు. కొంతమంది యజ్ఞాలు కూడా చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞాలు కూడా డాబు కోసం, దర్జా కోసం, దర్పం కోసం. మేము చూడండి ఎంత దైవకార్యాలు చేస్తున్నామో, మేము చూడండి ఎంత పుణ్యకార్యాలు చేస్తున్నామో, మేము చూడండి ఎంత మహాభక్తులమో అని ఎదుటి వారికి భ్రమ కలిగించే విధంగా ఉంటారు వీళ్ళు. నిజంగా వీళ్ళ లోపల ధార్మికత ఉందా లేదా తర్వాత సంగతి, ధర్మం ఉందా లేదా తర్వాత సంగతి, ఆధ్యాత్మిక తత్వం ఉందా లేదా తర్వాత సంగతి. కానీ డాబు కోసం ఇవన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ యశసనము అనే నరకంలో పడిపోతారు. అక్కడ యమదూతలు కొరడాలతో కొడతారు. ఆ కొరడాలకి ముళ్ళు ఉంటాయి, ముళ్ళు చుట్టబడి ఉంటాయి అన్నమాట. ఆ కొరడాలకి ముళ్ళ తీగలు, ఇనప తీగలు ముళ్ళతో ఉంటాయి. ఆ కొరడాలతో కొడుతూ ఉంటే ఈ జీవులు అల్లాడిపోతూ ఉంటారట. మరి కొరడాతో కొట్టడం అంటేనే చాలా బాధ, దానికి ముళ్ళు కూడా ఉన్నాయి అంటే ఇంకా శరీరం ఎలా ఉంటుంది? యాతనా శరీరం అంతా దుర్భరం అయిపోతుంది. ఓదార్చేవారెవరు ఉండరు అక్కడ. అయ్యో నువ్వు ఈ కష్టం చేసావా అని కాస్త ఉపశమనం దిశగా మాట్లాడేవారు ఎవరు ఉండరు అక్కడ. అక్కడ పాపులే ఉంటారు, యమదూతలే ఉంటారు. ఈ పాపాలు చేసిన వాళ్ళందరినీ హింసిస్తూ ఉంటారు, బాధిస్తూ ఉంటారు. పెద్దలు చెప్తే వినలేదు, న్యాయ మార్గం ఏమిటి తెలుసుకోలేదు, ధర్మ మార్గం ఏమిటి తెలుసుకోలేదు, నీ కులాచారం ఏమిటి తెలుసుకోలేదు, నువ్వు తల్లిదండ్రుల్ని ప్రేమించలేదు, నువ్వు తల్లిదండ్రుల్ని గౌరవించలేదు, నీ మార్గం ఏమిటో నువ్వు నిర్దేశించుకోలేదు. ఎంతసేపు డాబు దర్పాన్ని ప్రదర్శిస్తూ ఎదుటివారికి భ్రమ కొల్పే విధంగా ఈ విధంగా నువ్వు ప్రవర్తించుకుంటూ వెళ్ళావు. ఆధ్యాత్మికతని కూడా డాబుగా ప్రదర్శించావు, కాబట్టి ఈ నరకం నువ్వు అనుభవించాల్సిందే అని చెప్పి యమదూతలు కొరడాలతో కొట్టి హింసించేటటువంటి నరకం ఇది. ఈ నరకంలో పడ్డ పాపి ఎందుకు ఇలా చేశానా నేను అని ఎంతో రోధిస్తూ ఉంటాడు. కానీ అప్పుడు చెయ్యవలసింది ఏమీ ఉండదు. ఆ జీవితాన్ని స్వయంగా ఏం చేసుకోలేదు కదా. మంచి చేస్తేనే భూమి మీద మంచి జరుగుతుంది వారికి. అంటే ఇహపర సౌఖ్యాలు అనేటటువంటి మాట మనం వింటూ ఉంటాం. ఇహపర సౌఖ్యం అంటే ఏంటి? ఇహ అంటే ఇక్కడ భూమి మీద, పర అంటే మరణించిన తదుపరి, పర మనకి కళ్ళకి కనబడని లోకం, పరలోకం అంటాం కదా. ఆ పర అనే శబ్దం అక్కడి నుంచి వచ్చిందనమాట. ఇహపర సౌఖ్యాలు లేని విధంగా జీవుడు తయారైపోతాడు. ఇంకా ఆయన చేతుల్లో ఏముండదు. జీవించి ఉన్నప్పుడు, నీ కాళ్ళు చేతులు నీ స్వాధీనంలో ఉన్నప్పుడు నువ్వు ఒక ధర్మ మార్గంలో లేకపోయావు, ఒక భక్తి మార్గంలో లేకపోయావు, ఒక పరోపకారం చేసేటటువంటి మార్గంలో లేకపోయావు, ఒక మనిషి కష్టం పడుతూ ఉంటే సానుభూతి లేకపోయింది నీకు. నీ డాబులు నువ్వు ప్రదర్శించుకుంటూ ఉన్నావు, నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటూ ఉన్నావు. నీ దగ్గర ఏముందో ఏం లేదో వాటన్నిటినీ కప్పిపుచ్చేసి ఎదుటి వాళ్ళకి భ్రమ కల్పించావు, నువ్వేదో పెద్ద గొప్పవాడివి అన్నట్టుగా. కానీ భగవంతుడి దృష్టిలో నువ్వెవరు అనేది తెలుసు, భగవంతుడికి తెలుసు. అందువల్ల నువ్వు చేసుకున్న పాపానికి నీకు తగ్గ నరకాన్ని అక్కడ సృష్టించి ఉంచాడు. నీ శరీరంలోంచి
ఎప్పుడైతే ప్రాణవాయువు అనంత లోకాలలో ఈ పంచభూతాలలో కలిసిపోయిందో సూక్ష్మ శరీరంతో అది పయనం చేస్తూ నువ్వు భూమి మీద ఎటువంటి పాపాలు చేసి ఉన్నావో ఆ నరకలోకానికి నీ ప్రయాణం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తోంది ఈ గరుడ పురాణం. నువ్వు చేసినటువంటి పాపం ఏమిటి? నువ్వు వెళ్తున్నటువంటి నరకమే ఆ పాపం. అక్కడ విపరీతమైనటువంటి రోదనలుంటాయి, బాధలుంటాయి, దుఃఖాలుంటాయి. జీవులందరూ ఎంత రోదిస్తూ ఉంటారంటే మాకు ఎందుకు ఈ కర్మ, భూమి మీద మనము పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఈ జీవయాత్రలో ఎందరో ఎన్నో చెప్పుంటారు, మనం ఎందుకు పెద్దల మాట వినలేదు, ఒక మంచి మాట వినలేదు అనేటటువంటి బాధని జీవుడు అక్కడ తలుచుకొని రోదిస్తూ ఉంటాడు. ఈ గరుడ పురాణం ద్వారా ఈ రకమైన పాపాలేంటి, ఈ రకమైన నరకాలేంటి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేది తెలుసుకోవడానికే మనము ప్రతిరోజు ఒక్కొక్క నరకం గురించి తెలియచెప్పుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ మా ప్రేక్షకులు ఈ నరకాల గురించిన వివరణలు గ్రహించగలరు. తద్వారా మంచి పనులు, శుభకరమైనటువంటి పనులు చేసుకుంటూ తమ జీవితాలని సార్థకం చేసుకోగలరు అని చెప్పి తెలియజేస్తూ శుభం.